హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక మంచి కథ, ఉపయోగకరమైన కథ. జమీందారుకి ఎవరో అందమైన పక్షిని నజరానాగా ఇచ్చారు. ఆయన దాన్ని అల్లారముద్దుగా చూసుకున్నారు. మంచి తిండిని, అన్ని వసతుల్ని కల్పించాడు. ఒకటే చింత, ఆ పక్షి ఎగరడం లేదు. ఒక కొమ్మ మీద కూర్చుని ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎగరడం లేదు. ఎంతోమంది వైద్యులు చూశారు, చికిత్సలు చేశారు, కానీ ఫలితం లేదు. చివరికి ఒక రైతు వచ్చాడు. ఒక 15 నిమిషాల తర్వాత ఆ పక్షి ఎగురుతూ కనిపించింది. జమీందారు గారు ఆశ్చర్యపోయారు. ఏం మాయ చేశావు అని అడిగాడు. అది కూర్చున్న కొమ్మల్ని ఒక్కొక్కటిగా నరికేశాను, దాంతో దానికి ఎగరక తప్పలేదు అన్నాడు రైతు. అన్నీ కూర్చున్న చోటే అమరితే ఎవరు మాత్రం ఎదుగుతారు అన్నాడు రైతు. నేటి తరం పిల్లల పెంపకం ఇలాగే ఉంది. ఈ కథలో తెలుసుకున్న నీతి మన పిల్లలకు చెప్పాలి ఫ్రెండ్స్. ఏమంటే మన పిల్లలకి కష్టం విలువ తెలియకుండా పెంచినామంటే ఎప్పటికీ ఇలానే అన్నీ కూర్చున్న చోటికి రావాలి అనుకుంటారు. కష్టపడడం, ఎదగడం మర్చిపోతారు. ఎప్పటికీ తల్లిదండ్రులు అయితే ఏదో చేసి పెడతారు. రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటే కష్టం అనిపిస్తుంది. వచ్చిన భార్య ఓర్చుకోదు. కాబట్టి కష్టం విలువ పిల్లలకు తెలియజేస్తూ నేర్పించాలి. కూర్చున్న చోటికి అన్నీ చేసి పెడితే మనకేం అన్నీ ఉన్నాయిలే అని అనుకుంటారు. ఇదే ఫ్రెండ్స్, నేటి తరం పిల్లల పెంపకం అలాగే ఉంది కాబట్టి నేర్పించాలి అనేది నా మనవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.